అందరికీ నమస్కారం. ఈరోజు కథ. సునీత 27 ఏళ్లుంటాయి. పెళ్ళై 3 సంవత్సరాలవుతోంది. భర్త బిజినెస్ పని మీద ఎప్పుడు ఔట్ ఆఫ్ వెళ్తాడు. ఇప్పుడు ఎన్ని రోజులు వెళ్తున్నారు? ఏమో సునీ, నిన్ను కూడా తీసుకెళ్దామనుకున్నాను కానీ అక్కడికి ఫ్యామిలీని అలో చేయలేదు. పర్వాలేదులేండి, ఎలాగో మీరు వచ్చేస్తారుగా. ఈసారి ఎన్ని రోజులు పడుతుందో తెలీదు, కానీ త్వరగా రావడానికి ట్రై చేయండి. ఓకే, బాయ్ అని నుదుటి మీద ముద్దిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు పవన్. ఇంట్లో ఒంటరిగా జీవితం కొనసాగిస్తోంది సునీత. ప్రేమ పంచేవారు ఎవరూ లేరు. ఆమె మనసు చాలా వెలితిగా ఉంది. అమ్మ వాళ్ళింటికి వెళ్దామంటే ఎప్పుడు ఇక్కడే ఉంటావు, నీ భర్త నిన్ను సరిగ్గా పట్టించుకోడా అంటూ సూటిపోటి మాటలతో బాధపెడుతుంటారు ఇరుగు పొరుగు వాళ్ళు. అందుకే పుట్టింటికి వెళ్ళాలంటే భయం వేస్తోంది. భర్త కోసం ఎదురు చూస్తూ ఇంట్లోనే ఉంటుంది సునీత. ఒకరోజు ఇంట్లో బోర్ కొడుతోందని కాఫీ షాప్కి బయలుదేరింది. కాఫీ ఆర్డర్ పెట్టి కూర్చుంది సునీత. హాయ్ సునీత అన్న వాయిస్ వినిపించగానే తలెత్తి చూసింది. ఎదురుగా ఎవరో కొత్త వ్యక్తి కనిపిస్తుంటే, ఎవరు మీరు అనింది. నేను సాగర్ని, నీ క్లాస్మేట్. గుర్తుపట్టలేదా అన్నాడు నవ్వుతూ. సాగర్, నువ్వా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. అవును సునీత, చాలా కాలమైంది. కాఫీ షాప్కి వచ్చాను, సడన్గా నువ్వు కనిపించావు. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అనింది సునీత. అంతలో బేరర్ కాఫీ ఇచ్చి వెళ్ళడంతో, ఇంకా సునీత, ఏంటి విశేషాలు? ఏమున్నాయి సాగర్, నాకు పెళ్ళైపోయింది. నా భర్త ఎప్పుడు అవుట్ ఆఫ్ వెళ్తూనే ఉంటాడు. ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే చాలా చిరాకు వస్తోంది. అయ్యో అవునా? అవును సాగర్. మరి నీకు మ్యారేజ్ అయిందా? ఇంకా ఎవరు చేసుకోలేదు సునీత. అదేంటి, నీకేం తక్కువ? అన్నీ ఎక్కువే, అందుకే అవ్వట్లేదేమో. అంటే? నాకు అందం ఉంది, ఆస్తి ఉంది. ఒక మగాడికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు అన్నాడు సాగర్. అవును, అది నిజమే. ఆడవాళ్ళు కోరుకునేది కూడా అదే కదా. అందంగా ఉండాలి, ఆస్తిపరుడై ఉండాలి అని. ఇక అలా చిన్నప్పటి కబుర్లు చెప్పుకొని, సరే సునీత, రేపు సండే కదా, నా చేతి వంట తిందువు, నా ఫ్లాట్కి రా అన్నాడు సాగర్. ఆలోచనలో పడింది సునీత. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? మీ వారుంటే ఆయన్ని కూడా పిలిచేవాణ్ణి, కానీ అతను లేడు కాబట్టి నువ్వొక్కదానివే వచ్చేసేయ్. ఇంకా చాలా కబుర్లు చెప్పుకుందాం, ఏమంటావ్? ఓకే సాగర్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సునీత, ఇక నేను వెళ్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సునీత మొదటిసారి స్కూల్ క్లాస్మేట్ కనిపించేసరికి చాలా ఎగ్జైట్ అయిపోతూ తన ఫ్లాట్కి వెళ్ళడానికి రెడీ అవుతోంది. అంతలో సునీత భర్త కాల్ చేయడంతో, ఎన్నడూ లేనిది ఇలా కాల్ చేస్తున్నాడేంటి అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది. ఏం చేస్తున్నావు సునీత? ఏం లేదండి, మీరేం చేస్తున్నారు? ఇప్పుడే మీటింగ్ అయిపోయింది, బయటకొచ్చి నీకు కాల్ చేస్తున్నాను. అక్కడంతా బానే ఉందా? బావుందండి, మీరు బావున్నారా? ఎప్పుడొస్తారు? అది చెప్పడానికి కాల్ చేశాను సునీత. ఇంకో నెల రోజులు పట్టొచ్చు. నిన్ను తీసుకొద్దామనుకుంటే ఫ్యామిలీని అలో చేయట్లేదు. సర్లేండి, మీరేం చేస్తారు? ఓకే సునీత, బాయ్, జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేశాడు పవన్. అంతలో సాగర్ కూడా కాల్ చేయడంతో, చెప్పు సాగర్, రెడీ అయ్యావా సునీత? నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తున్నాను. రెడీగానే ఉన్నాను సాగర్. ఓకే, వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి బయలుదేరాడు. ఇక బ్లాక్ కలర్ శారీ కట్టుకొని, లైట్గా మేకప్ అద్ది, పర్ఫ్యూమ్ కొట్టుకొని రెడీ అయి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది సునీత. అంతలో కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసింది. ఆమెను చూడగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి సాగర్కి. ఏమైంది సాగర్, అలా చూస్తున్నావు? యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ సునీత అన్నాడు అప్రయత్నంగా. ఆ మాటకి చిన్నగా నవ్వింది. సర్లే, లేట్ అవుతుంది, త్వరగా పద అంటూ ఆమె చెయ్యి పట్టుకుని బైక్ దగ్గరికి తీసుకొచ్చాడు. బైక్ స్టార్ట్ చేయగానే సునీత కూడా ఎక్కింది. బైక్ని రయ్యమనిపించాడు. ఇన్నాళ్ళుగా ఇలా ఒంటరిగా ఉంటున్నావు? మొన్నే వెళ్ళాడు సాగర్, కానీ 1 వీక్ ఉంటాడో లేదో, నెల రోజులు అవుట్ ఆఫ్లోనే ఉంటాడు. అవునా? అవును, పెళ్ళైనప్పటి నుండి ఇదే తంతు. చాలా బాధేస్తుంటుంది తెలుసా? కానీ ఏం చేయను, చెబితే వినడు. డబ్బు డబ్బు అంటూ డబ్బు వెనకాల పరిగెడతాడు. ఉన్న దాంట్లో సరిపెట్టుకుందామని చాలాసార్లు చెప్పాను. పిల్లలు పుడితే ఈ మాత్రం శాలరీ సరిపోదని సంపాదిస్తున్నాడు. నాకేమో ఆయన నా దగ్గర ఉంటే బావుంటుంది అనిపిస్తుంది, కానీ వినడు.
ఇరుగు పొరుగు వాళ్ళేమో సరిగ్గా మాట్లాడరు. జీవితం మొత్తం ఒంటరిగానే గడిపేయాల్సి వస్తుంది. ఎంత లోన్లీగా ఉన్నా నాలో నేనే బాధపడుతూ ఉంటాను. నువ్వేం టెన్షన్ పడకు సునీత. ఇప్పటి వరకు ఎవరూ లేరుగా. ఇప్పుడు నేనొచ్చాను. నీకు తోడుగా నేనుంటాను అనగానే ఎందుకలా అన్నాడో అర్థం కాలేదు ఆమెకి. ఏంటి? ఏం మాట్లాడట్లేదు? ఏం లేదు సాగర్. ఇక ఇల్లు రావడంతో బైక్ ఆపాడు. ఇదేనా మీ ఇల్లు? అనింది తల తిప్పి తన ఇంటిని చూసి. థర్డ్ ఫ్లోర్‌లో ఉంటుంది నా రూమ్ అన్నాడు నవ్వుతూ. ఇక ఇద్దరూ లిఫ్ట్‌లో పైకెళ్లారు. డోర్ ఓపెన్ చేయగానే వంటల గుమగుమలు ముక్కుపుటాలకు తాకింది. నీకు వంట చేసుకోవడం కూడా వచ్చా? వచ్చు సునీత. మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? చెప్పానుగా నన్నెవరూ చేసుకోలేదు అని. నీకేంటి తక్కువ సాగర్? చూడ్డానికి అందంగా ఉంటావు. బాగా సంపాదిస్తావు. నువ్వే ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకోవాల్సింది. నువ్వే నాతో పాటు ఉండొచ్చుగా అన్నాడు ఆమెను అలాగే చూస్తూ. అతని మాటకి షాకింగ్గా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు సాగర్? నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. అయితే ఏంటి? మీ ఆయన ఎప్పుడూ నీతో పాటు ఉంటాడా ఏంటి? ఉండడు కానీ భర్త ఉండడు అని వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే బాగోదు కదా సునీత. లైఫ్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. మన ఏజ్ మొత్తం అయిపోయాక ఏం చేసినా వేస్ట్ కదా. నీ భర్త ఎలాగో నిన్ను పట్టించుకోడు. కనీసం నువ్వైనా నీ జీవితం గురించి ఆలోచించు సునీత. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు సాగర్ అనింది. ముందైతే కూర్చో, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి వండిన డిషెస్ అన్నీ డైనింగ్ టేబుల్పై సర్ది, ఆకలి దంచేస్తోంది, రా సునీత, తిన్నాక తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ ఆమె చెయ్యి పట్టి చైర్లో కూర్చోబెట్టి ఆమెకు వడ్డించాడు. ఇవన్నీ వంటలు నువ్వొక్కడివే చేశావా? అవును సునీ. అబ్బో, అమ్మాయిల కంటే అబ్బాయిలే బెటర్ అనింది సునీత. అంత లేదులే అంటూ వడ్డించిన భోజనాన్ని తింటూ ఉన్నారు. ఇక కబుర్లు చెప్పుకుంటూ తినడం పూర్తి చేశారిద్దరూ. సునీత ఈవినింగ్ వరకు అక్కడే అతడి ఫ్లాట్లోనే టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు ఆమెకి. చెప్పు సునీత, ఏమంటావ్? నాతో పాటు ఉండొచ్చుగా. వద్దు సాగర్, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. మనం చేసేదే తప్పు. ఇక తప్పుగా అనుకోవడమేంటి? అతని మాటలు డబల్ మీనింగ్లో ఉన్నాయి. ఆశ్చర్యంగా చూస్తూ ఉందతన్ని. నిజం సునీత, మీ ఆయనకి విడాకులిచ్చేసేయ్. ఇప్పటి నుండి నాతో ఉండిపో. ఆయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నీ కోరికలని ఎప్పుడూ తీర్చని వాడితో ఉండి ఏం లాభం చెప్పు అన్నాడు. నువ్వనేది కరెక్టే కానీ భర్తని మోసం చేయడం పాపం కదా అంటున్న ఆమెను వెనుక నుండి హత్తుకొని, ఈ కాలంలో పాపాలు పుణ్యాలు ఎక్కడివి? అతని కోసం 3 ఏళ్లుగా ఎదురు చూడడంతోనే నీ లైఫ్ గడిచిపోయింది. ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూస్తూ కూర్చుంటావు? భర్త లేకపోతే పిల్లలెలా పుడతారు? చెప్పు. 4 రోజులు నీ దగ్గరుంటే నెల రోజులు అవుట్ ఆఫ్‌లోనే ఉంటాడు. అతనితో జీవితం ఏం బావుంది? మగాడు లేని ఆడదాని బ్రతుకు వ్యర్థం. నన్ను అర్థం చేసుకో అంటూ ఆమె మెడపై పెదవులు తాకించాడు. తమకంగా కళ్ళు మూసుకుంది సునీత. చెప్పు సునీత అంటూ అతని వైపుకు తిప్పుకొని మెడ చుట్టూ చేతులు వేస్తూ బుగ్గపై ముద్దు పెట్టి ఆమె కళ్ళలోకి చూశాడు. మనసు వద్దని వారిస్తుంటే శరీరం ఆమె ఆధీనంలో నుండి వెళ్ళిపోతోంది. అతని చర్యకి ఆమె రియాక్ట్ అవుతుందని కన్నింగ్ స్మైల్తో ఆమెను అమాంతం ఎత్తి బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. మెల్లగా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆమెను ఆక్రమిస్తుంటే అతని చెస్టుపై చేతులు పెట్టి వెనక్కి తోస్తూ ఉంది. ఏమైంది అన్నాడు. ఇలా చేయడం తప్పేమో సాగర్. ఏం తప్పు కాదు. ఒకసారి ఇలా చేసి చూడు, అన్నీ నీకే అర్థమవుతాయి. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉందని అంటూనే అతని మాటలతో ఆమెను మాయ చేస్తూ ఆమె వలువలని దూరం చేసేశాడు. బాగా లోన్లీగా ఉన్న ఆమె మనసు అతని మాటలతో తేలిక పడుతుంటే చాలా రోజుల నుండి భర్త స్పర్శ లేక ఆమె శరీరం అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇద్దరూ స్వర్గ సుఖాలను చవిచూసి అతని గుండెల మీద ఉన్న సునీతని నవ్వుతూ చూశాడు. కళ్ళు తెరిచి అతన్ని చూసింది. ఎలా ఉంది అన్నాడు. చాలా బావుంది కానీ నాకు భయంగా ఉంది అనింది. ఎందుకు భయం? నీ జీవితానికి కర్త కర్మ క్రియ అన్నీ నువ్వే. నీ జీవితం నీ చేతిలో మాత్రమే ఉంది. వేరే వాళ్ళు రూల్ చేయాల్సిన అవసరం నీకు లేదు. నీ భర్త వచ్చేసరికి మనిద్దరం రిలేషన్లో ఉందాం. అప్పుడు మనిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటాం. మీ ఆయన వచ్చాక అతనితో మాట్లాడి డివోర్స్ కావాలని అడుగు.
సరేనా అంటూ ఆమెను వదిలాడు. ఇక అలా వాళ్ళ రిలేషన్ పవన్ వచ్చే వరకు కొనసాగుతూనే ఉంది. ఇద్దరి రిలేషన్ బలపడింది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా తయారయ్యారు. ఫారెన్ నుండి పవన్ వచ్చేశాడు. భర్తతో ఆమె రిలేషన్ గురించి ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ ఉంది. ఇదంతా చెప్పకపోయినా కనీసం విడాకులు కావాలని ఎలా అడగాలి అనుకుంటూ మదనపడుతుంటే, ఏమైంది సునీ? ఏం ఆలోచిస్తున్నావు అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. అతన్ని దూరం నెట్టేసి, నేను మీతో ఉండలేను, నాకు విడాకులు కావాలి. పెళ్ళైనప్పటి నుండి నా దగ్గర తక్కువ, ఫారెన్లో ఎక్కువ ఉంటారు. నాకు చాలా లోన్లీగా అనిపిస్తుంది. ఎవరి తోడైనా కావాలనిపిస్తోంది. ఇలా ఒంటరి జీవితం నేను బ్రతకలేను. ఇక నువ్వేమో సంపాదన అంటూ డబ్బు కోసం ప్రాకులాడతావు. నా మాట వినిపించుకోవు. నేను విసిగిపోయాను. నాకు విడాకులిచ్చేస్తే నా దారి నేను చూసుకుంటాను అంటున్న సునీత మాటలకి షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు. ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? నువ్వేం మాట్లాడుతున్నావు సునీ? విడాకులేంటి? అవును, విడాకులు కావాలి. నేనివ్వను సునీత. నువ్వు నాకు కావాలి. ఏంటి కావాలి? నేను మీకు ఎప్పుడో దూరమయ్యాను, శారీరకంగా, మానసికంగా అనింది. ఒక్కసారిగా అగ్నిపర్వతం పేలినట్లు అనిపించింది అతనికి. అర్థం కావట్లేదా? మీరు నాకొద్దు. నేను వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నాను. అతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నీకు నా మీద ప్రేమ ఉంటే ఇలా వదిలి వెళ్ళేవారే కాదు. సునీత మాటలకి ఏడవడం ఒకటే తక్కువ పవన్. గుండె పగిలినట్లు అనిపించిందతనికి. శిలలా మారిపోయాడు. చెబుతుంటే అర్థమవుతుందా లేదా అంటూ రెట్టించింది. ఆమె మాటలకి ఈ లోకంలోకి వచ్చి కోపంతో చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చాడు. వెళ్ళి ఫ్లోర్ మీద పడింది సునీత. ఇంత మోసం చేశావే? నిన్ను ఇంత నమ్మాను. నేను లేకపోయినా నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటుందని చాలా సంబరపడిపోయాను. అందరి భార్యల కంటే నా భార్య బంగారం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను నిలువునా మోసం చేసేశావు. నాతో కాకుండా వేరే వాడితో సంబంధం పెట్టుకున్నావు. ఛీ, నిన్ను చూస్తుంటే సిగ్గేస్తోంది నాకు. ప్రేమ లేని జీవితం ఎన్నటికీ ముడిపడదు. ఎప్పుడైతే వేరే వాడితో సంబంధం పెట్టుకున్నావో అప్పుడే మన రిలేషన్ తెగిపోయింది. ఇప్పుడే ఈ క్షణమే నీకు విడాకులు ఇచ్చేస్తాను అంటూ ఆమెను తీసుకొని లాయర్ దగ్గరికెళ్ళాడు. కొన్ని రోజుల్లోనే విడాకులు మంజూరయ్యాయి. ఈ సంతోషకరమైన వార్తని సాగర్కి చెప్పాలని అతడి ఫ్లాట్కి వచ్చింది సునీత. ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మాయి. అతని రూంలో వేరే అమ్మాయితో క్లోజ్గా ఉండడం కళ్ళారా చూసిందామె. తన కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. సాగర్ అంటూ అరిచింది. ఆమెను వదిలి తల తిప్పి చూశాడు సాగర్. ఏం చేస్తున్నావు నువ్వు? నా భర్తతో విడాకులు తీసుకొని నన్ను పెళ్లి చేసుకుంటానన్నావుగా అంటూ కన్నీళ్లతో అడుగుతుంటే, అవును సునీత, ఇప్పటికైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను కాదన్నానా ఏంటి? మరి ఈ అమ్మాయి ఎవరు? నువ్వు నా దగ్గరికి రాక వారం రోజులవుతుందిగా, అందుకే ఈ అమ్మాయిని రప్పించుకున్నాను. మనిద్దరి పెళ్ళైతే ఇలాంటి అలవాట్లు మానుకుంటానులే అంటూ నవ్వాడు. అతని చెంపపై ఒక్కటిచ్చి, నీలాంటి వాడినా నేను నమ్మింది? బంగారం లాంటి నా భర్తను మోసం చేశాను. ఇంకోసారి నా కంటికి కనిపిస్తే నిలువున చీరేస్తా అని చెప్పి గమ్యం లేని దారిలో నడుస్తూ వెళ్ళింది సునీత. మన జీవితాలు మన చేతుల్లోనే ఉంటాయి. కాపాడుకోవాలన్నా, నాశనం చేసుకోవాలన్నా.